खतरनाक कॉमेडी शो। कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्యం దైవమాంధికం। నేను పొద్దునే లేచానంటే నాకు పని పాట లేదని అర్థం. నువ్వు పొద్దునే లేచావంటే ఎవడికి మూడిందని అర్థం. నా చింతకాయ పచ్చడి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నా నా చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున పొద్దు నాకెందుకు తగలావే ముసల్దానా? ఊరు షూర్లో ఉన్నవాంటే నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే చప్పరించేను. నీకు నా అందం అంటే కుళ్ళు. ఓకే, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చింతకాయ పచ్చడేం కాదు, అప్పారావు కిలో మేకప్ వేస్తే నీకంటే అందంగా ఉంటాడు. అందం అంటే నీ తరం వాళ్ళది కాదే, మా తరం వాళ్ళది. మేమందరం ప్రకృతిలో పూసిన పూలం, మీరంతా ప్లాస్టిక్ పూలే చింతకాయ పచ్చళ్ళారా. ఏం నాగరాజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి ఎవడు వస్తున్నాడు. వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రమే తెలియదు. పొలాలేసే పని. వస్తే పర్వాలా. ఏవండి మీరు ఇంకా వెళ్ళలేదా? ఎవడు? నేను బయటకు వెళ్ళగానే ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు? ఆ ఇల్లన్నాక 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఆ మాత్రం దాన్ని కొట్టేస్తావంటే ఇప్పుడు చింతకాయ పచ్చడిగా పుట్టాలా కోసి రకాల. ఎవడు వాడు చెప్పు. మీకేమైనా మైండ్ దొబ్బిందా? ఎవడు వాడంటే నేనేం చెప్పను. అమ్మో, మొగుడికి ఎదురు మాట్లాడే ఆడదాన్ని నేను ఊర్లోనే చూడలేదమ్మో. నాకెదురు తిరుగుతావే, నాకెదురు తిరుగుతావే, నాకెదురు తిరుగుతావే. ఈ చింతకాయ పచ్చడి గాడు మంచోడు కాబట్టి కొట్టి ఊరుకుంటున్నాడు. అదే వేరే చింతకాయ గాడైతే కట్టుబట్టలతో పుట్టింటికే పంపించేసేవాడు దాన్ని. ఇదిగో బామ్మ, నువ్వు అనుకుంటే నేను మంచోని కాదు. ముందు దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపిస్తా. ఎలవే, ముందు నీ బ్యాగ్ చదువుకొని నా కళ్ళ ముందు నుంచి ఉండకూడదు. పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టుకొని పెళ్ళాన్ని కొట్టి నీ దగ్గర ఉండే కన్నా మా పుట్టింట్లో ఉండడం బెస్ట్. అరే నాగరాజ్ గా, రోజు నువ్వు ఇంటికి వచ్చేది ఈడేరా? వీడు పాలోడు కదే బామ్మ. అగరా నాగరాజ్ గా, రోజు నీ ఇంటికి వచ్చేది పాలోడే అనే లోపని పెళ్ళాన్ని కొట్టి పంపించేసావురా నువ్వు. నీ మాటలు నేను బంగారం లాంటి పిల్లల్ని నేను పుట్టింటికి పంపించాను కదే. అయినా మంచి వాళ్ళు అందరూ పోతున్నారు, నువ్వెందుకు పోవే? ఎవరు చింతకాయలు రాలినప్పుడు వాళ్ళు పోతారు, నా చింతకాయలు రాలినప్పుడు నేను పోతా. మురళి, అసలు ఈ పక్కింట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పు మురళి. ఏం చేసావు బామ్మ? నేనేం చేస్తాను రా, పక్కింటోడే కదా సాయం చేద్దాం అనుకున్నా అంతే. సాయం చేసావంటే సన్యాసి మొహందానా? బంగారం లాంటి నా సంసారంలో నిప్పులు పోసి సాయం అంటావా? పరిమళ వస్తున్నాగే పరిమళ. నాకేంటే ఈ టార్చరు? ఏ మూల నుంచి ఏం తీసుకుని వస్తున్నా భయపడి వస్తున్నానే. కాస్త కాముగా బతికినవే నన్ను. నువ్వు ఒక మనిషి అసలు అర్థం కాదు. కాళ్ళు పట్టుకుంటానే. నీ మనవడని చెప్తే ఆడపిల్ల ఈ గల్లీలో చూడట్లేదే. ప్లీజే, నీ బ్రెయిన్ దొప్పింది. మంచి పాట పెడతాను, వినవే ప్లీజ్. వినవే. నేను వెళ్ళేటప్పుడు ఏ పాట పెట్టారు, నేను వచ్చేటప్పటికి ఏ పాట వేసుకొని ఉన్నావే? రెండిట్లో గుడే ఉంది కదరా. నేను పెట్టిన పాటలో స్వామి గుడిలో ఉన్నాడే, నువ్వు పెట్టుకున్న పాటలో స్వామి గుడి వెనకాల ఉన్నాడే. కాటికి కాలు చాపాల్సిన వయసులో ఐటమ్ సాంగ్ కోసం గుడి వెనక నా చెప్పా. ఇంకొకసారిగా తప్పు చేసామంటే ముఖం పగిలిపోదు. కోతి మొక్కుందానా. ఆ దరిద్రుడికి డాన్స్ రాదు, నాకు డాన్స్ వచ్చింది పుల్లు వాడికి. మనకి ఎరా పడితే ఏంటది? కేక్. ఈ రోజు నా బర్త్డే, నేను కేక్ కట్ చేయాలి. నేను చేస్తానుగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
చిన్న చింతకాయ డాడీ కాదు వాళ్ళ డాడీకి చెప్పుకో. నేను మా డాడీకి చెప్తాను. నా ఇంటి ముందు నుంచి ఏ వస్తువైనా నాకు దక్కాల్సిందే. ఇది ఓబ్లేసు కదా. ఒరే ఓబ్లేసు, ఏంటి పక్క నుంచి వెళ్ళుకుంటూ పలకరించబోతున్నావు చింతకాయగా? నువ్వా కాంతం? ఆ వయసులో నిన్ను పలకరిస్తే పలికావా? అందుకేగా ఇప్పుడు పలకరిస్తున్నా. బాగుంది. పొయ్యి ఆరిపోయిన తర్వాత నీళ్లు కాగబెట్టుకోమందట, నీళ్ళు ఆడదే. చివరి కోరికలు అనిపించాల్సిన టైంలో చిలుపు కోరికలు నాకెందుకే కాంతం, నన్ను వదిలియే. చెయ్యండి బాబు. అమ్మో, నువ్వు చెయ్యందిస్తేనే కానీ పైకి లేకలేకపోయాను. ఈ రెండు చేతులతో నేను ఏం చేస్తాను రా. నాకన్నీ అర్థమైనా నా దేశ క్షమించు. అదిగో ఆటో. బామ్మ ఇటు రా. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఈ వయసులో ఎలా ఉండాలి నువ్వు? అయ్యో చూసారు నా చింతకాయ పచ్చడి. ఎవడో చెప్తే నమ్ముతున్నారు కానీ నేను చెప్తే నమ్మట్లా. నేను చెప్తే ఎవరు నమ్ముతారు? అబ్బా అయ్యో వీళ్ళు కూడా వచ్చేసారే. ఏమైందా? ఏమైందంటే నా కొడుకు పుట్టినరోజుకి కేక్ పట్టుకెళ్తుంటే సగం కేక్ మింగేస్తుందట మీ బామ్మ. ఏం బామ్మ ఇద్దరుకు కేకు తిన్నావా? వాడికి నేను ఎందుకు తింటాను? ఆ చింతకాయ పచ్చడి రోడ్ మీద ఎక్కడ పడేసే నా పేరు చెప్తున్నాడు వాడు చింతకాయ గాడు. బామ్మ నిజం చెప్పు, నువ్వు తిన్నావా లేదా? నిజం చెప్పు. తిన్నా. ఆ కేక్ లో తీపి ఉందో లేదని టెస్ట్ చేశా. తీపి తింటే ఇంత తినాలి కానీ సగం కేక్ మింగేస్తావా? మురళే, నాకు నా పెళ్ళానికి మధ్యలో చిచ్చు పెట్టింది. ఇప్పుడు చూడు నా పెళ్ళామేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు చూడు అది నాకు విడాకులు పంపిస్తానేది నోటీస్ ఇచ్చిందాయా? ఏంటి బామ్మ ఇది? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు పొత్తులో చదువు బాగుండే తెలుసా? మురళి మురళి, మొన్న మీ బామ్మ మా నాన్న రూమ్ లోకి తీసుకెళ్లి కితకితలు పెట్టి నవ్వుమంటుందంట. ఏం బామ్మ రూమ్ లో తీసుకెళ్లి కితకితలు పెట్టావా? పెట్టా. ఎందుకు? నేను జోకేస్తే నవ్వలేదాడు. ఏం జోకేసా? ఆక్ పాక్ కరే పాక్ అన్న దానికి నవ్వట్లాడు. ఇది జోకా? ఇది జోకా? ఈడేమో జోకా అంటాడు, ఈ భర్తలోడేమో కేక అంటాడు, ఇదేమో ఆక అంటది. మధ్యలో నేనేంటి? ఆ మధ్యలో నేనేంటి? మీ ముసలాన్ని కాలు చేతుల నుంచి మూల పడేస్తానని పీడ వదలదు. ఏరా సింతకాయ పచ్చళ్ళారా, రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఈ కన్ఫ్యూజన్ లో ఎవరు సింతకాయలు రాలుతాయో నాకే తెలియదు రే. సింతకాయలారా మీరు మీరు నన్ను కొడతారా? రే నీళ్ళల్లో ఉన్న ముసలికి ఈ ముసలికి బలం ఎక్కువరా. 100 మంది సింతకాయలు వచ్చిన అందరు సింతకాయలు రాలగొడతాను ఏమనుకుంటున్నావు? కాంతమ్మా ఏజ్ 85, స్పీడ్ 125, స్పీడ్ 125. जबरदस्त खतरनाक कॉमेडी शो. నేను ఏం పని చేసినా శకునం చూడకుండా ఏ పని చేయను మేడం. నేను పళ్ళు తోమాలన్న శకునం చూస్తాను, నా పెళ్ళంతో సరసం ఆడాలన్న శకునం చూస్తాను. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహ బలం కూడా అంతే అవసరం. అది అంతేందుకు ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఆగ్నేయంలో కట్టమని చెప్పాను. ఆగ్నేయంలో కట్టారు కాబట్టి జబర్దస్త్ ఈ స్టేజ్ లో ఉంది. అది గ్రహ బలం అనుకున్న వాల్యూ. రోజా గారు అసలు పేరు ముందు శ్రీలత. గ్రహబలంతో మార్చుకుందా? రోజా అని మార్చుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారని చెప్పా. అబ్బో, అసెంబ్లీ దాకా వెళ్ళారు, త్వరలో ఢిల్లీ కూడా వెళ్తారు. సూపర్. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. అనుసూయకి చెప్పాను మేడం, అనుసూయ నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. అనుసూయ అని చెప్పింది, దత్తాత్రేయ గారు నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది, ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది.
ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహ బలంతో అలా కొట్టుకోబోతుంది. ఏమండి ఇదిగో నా జీవితంలో వచ్చిన శని గ్రహం. ఇది నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఉన్న నా గ్రహాలన్నీ మొత్తం మాడిపోయాయి. అది ఏమండి బంగారం ధర తగ్గిందంటండి. బంగారానికి పని ఉండదు, పాటు ఉండదు. బంగారం ధర తగ్గితే నాకు రవ్వ నెక్లెస్ చేస్తారన్నారు కదా, మీరు రెడీగా ఉండండి, నేను వెంటనే రెడీ షాపింగ్కి వెళ్దాం. అంతేనా? ఈ బంగారం ధర తగ్గడం పెరగడం దేశం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి మొగుడికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బంగారం తగ్గితే ఈ ఆడవాళ్ళు ఏమండి బంగారం కొందాం అంటారు, బంగారం పెరిగితే ఏమండి బంగారం పెరగబోతుందంట, బంగారం కొందాం అంటారు. సార్ ఒకటి అర్థం కాదు సార్, వీళ్ళు బంగారం మీద ఎగబడతారు కానీ బంగారం లాంటి మగాళ్ళ మనసుని ఎందుకు సార్ వీళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు సార్ వీళ్ళు ఎప్పటికీ అర్థం కదా ఎందుకు? రెడీ వెళ్దామా? ఏంటి వెళ్ళేది? అక్కడ పైన చూడు, నీ శుక్రగ్రహం వక్ర దశలో తిరుగుతుంది. ఈ టైంలో బంగారం కొన్నావు అనుకో, నీ 2 కాళ్ళు చేతులు ఇలా పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోయినా పర్వాలేదు, నాకు బంగారం కొనిచ్చండి. నా భార్యని బంగారం కొనిచ్చి బతుకుండగాని వికరాంగులను నేను చేయలేనని. చిన్న కోరిక అడగ ఏమైనా కొనిపిమంటే చాలు, గ్రహాలు బాగలేవు, శకునాలు బాగలేవని ఎప్పుడు చెప్తుంటావు. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రహస్యం చెప్పనా నీకు? ఏంటో? అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళదే. మాదే గ్రహం. మీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు మీరు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్. మందే ఈ గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేని ఈ గ్రహంలో కొంత చోటిచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం నుంచి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పడుస్తున్నారే మీరు. వెన్నుపోటు 10 గ్రాముల బంగారం అడిగితే 10 కేజీలు డైలాగా చెప్తున్నావు. నిన్ను బంగారం కొంచెం అడిగా చూడు, నా చెప్పుతా నన్ను కొట్టుకోవాలి. అది ఇప్పుడు దాని గ్రహం ఒక దశలో కాకుండా మామూలు దశలో ఉంది. ఎన్ని గ్రహాలు డీల్ చేస్తాను, ఈ కొత్త గ్రహం నాకు ఒక లెక్కనా? దత్తాత్రేయ ఇంటి అంటిస్తావా? సమయానికి వర్షం వస్తుందో రాదో తెలియదు కానీ ఇంటి ఓనర్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తారా మీరు? ఇదిగో తీసుకో. ఆగు, ఒక్క నిమిషం ఉండు, చెక్ చేయి. ఏమైంది దత్తాత్రేయ? రెడ్ చొక్కా వేసుకొని రెంట్ అడుగుతావేంటా నువ్వు? రెంట్కి రెడ్ చొక్కాకి సంబంధం ఏంటి దత్తాత్రేయ? సంబంధం వెంట ఇంత పెద్ద ట్రైన్ ని ఇంత చిన్న రెడ్ ఫ్లాగ్ ఆపుతుందా? ఆపుతుంది. వేల మంది జనాల్ని సిగ్నల్ దగ్గర ఇంత రెడ్ లైట్ ఆపుతుందా? ఆపుతుంది. అది నేను రెంట్ ఇవ్వాలన్న కోరికని రెడ్ చొక్కా ఆపుతుందిరా అక్కడ. అయితే ఇప్పుడు ఏమంటావు దత్తాత్రేయ? ఇవ్వకు చంద్ర, ఇవ్వకు. అరే ఎరుపు తెల్లగా చొక్కా మార్చుకొని రా అంటున్నా. తెలిపేసుకురా. అది సరే, నీ ఒంట్లో రక్తం ఎరిపే కదా, దానికి ఏమంటావు? దానికి ఆన్సర్ చెప్తాను, రెంట్ వదులుకుంటావా? వద్దులే చొక్కా మార్చుకుని వస్తా. అది మరి ఓ సకనం తెలీదు శాస్త్రం తెలీదు, రంగురంగులు చొక్కాలు వేసుకొని వచ్చేస్తున్నా రంగుగాలు. దత్తాత్రి గారు నాకు పెళ్లి కావట్లేదు, ఏం చెయ్యాలి? నీకు సుధీర్ అనే సర్పదోషం ఉంది. అది నీకు రాత్రింబవలు ఆ దోషంలో ఉంచుతుంది. కాళహస్తిలా అలా పడగేసి కూర్చుంది. దోష నివారణ. మరి ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? అది మామూలు దోషమా? అది పోయే దోషమా? అది ఎవరైనా నాగరాజు అనుకుంటూ ఉంటారు పాములు, కానీ ఆ సుధీర్ రాజు గారు రశ్మి రాణి రశ్మి అని పడగెప్పుకొని ఇలా కూర్చుంది. ఆ దోషం నీకు పోవాలంటే సుధీర్ అనే సర్పానికి కూరలు బీకాలి నువ్వు, అర్థమైందా? పీకితే కానీ ఆ దోషం పోదు నీకు. దత్తాత్రేయ 3 సంవత్సరాల క్రితం నా పెళ్ళం టార్చర్ పోలని నీ దగ్గరికి వచ్చా. అవును, నువ్వేమో ఈ రాయి మోయమన్నావు. 3 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నా, ఎప్పుడు దించాలో చెప్పలేదు. మధ్యలో దించావనుకో నీ పెళ్ళం టార్చర్ నీకు ఎక్కువైపోద్దురా. లేదులే నేను దించా. ఆ బరువు మోయడం కన్నా ఈ బరువుడు మోయడం బెటర్. అది మోయి మరి. నీ భార్య దోషం పోవాలంటే అది నీ తల మీద ఉండాలి. సెట్ చేస్తాను ఆ రాయిని నేను. దత్తాత్రేయ చొక్కా మార్చుకొని వచ్చాను, రెంట్ ఇస్తావా? నీ డబ్బులు పూలో పెట్టి నేను తెస్తానుగా.
నువ్వు మారవరా, నువ్వు మారవు. ఏంటి దత్తాత్రేయ పూలు కింద పడేసి డబ్బులు జేబులో పెట్టుకున్నావంటే? లేకపోతే నీ సోమ మీద చల్లమంటావరా? నీ సోమ మీద చల్లమంటావా? ఆ నల్ల చొక్క వేసుకొని వచ్చావంట నువ్వు. అయితే ఏంటి? అయితే ఏంట? నలుపు అంటే నీకు తెలుసారా? ఏంటి నలుపు అంటే? ఓ నిరాశ, నలుపు అంటే ఓ నిరసన, నలుపు అంటే ఓ నికృష్టం. అలాంటి నలుపు చొక్క వేసుకొని నా గ్రహాన్ని నలిపేద్దాం అనుకున్నారా? నలుపు అంటే నాకు ఇష్టం. నాకు నష్టం. బా బొంగులో భలే చెప్పావు గానీ నీ తల మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, దానికేమంటావు? దానికి ఆన్సర్ చేస్తాను, 2 వదులుకుంటావా? చొక్కా మార్చుకొని వస్తాను. టార్చర్ మారించి లేకపోతున్నాను. ఎప్పుడు చూసి ఎరుపు అంటాడు, నలుపు అంటాడు, ఏదో అంటాడు. 2 మాత్రం కట్టాడు సార్. ఆ గ్రహాల మీద ఉండడం కాదురా, కొంచెం భూమి మీద ఉండరా. ఎక్కడున్నా నాకు తెలుసా? అరుస్తున్నా నా ఇంటి మీదకి వచ్చి. ఆ ఓనర్ని రెంట్ కోసం తిప్పుకోకపోతే ఆ రెంట్ తెచ్చేసేచ్చుగా. మర్చిపోయానే. రే మావిడ రెంట్ ఇస్తున్నట్టు తీసుకెళ్ళు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీకెందుకే మరి? నీకెందుకు? నా డైరెక్షన్ నేను చేసుకుంటా, నా యాక్షన్ నేను చేసుకుంటా. మధ్యలో ఏళ్ళు దూరుతావు. పక్క మగాడి మీద జాలి చూపిస్తాను కానీ మొగుడు మీద జాలి చూపిస్తారు మీరు. మొగుడు అంటే ఎప్పుడు మోసగాళ్ళలాగా కనిపిస్తాడు మీకు. ఆది మానవుల కాలం నుంచి ఆన్లైన్ మానవుడు దాకా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటాను ఎదురు చూస్తూనే ఉన్నా. మీరు మాత్రం మమ్మల్ని ఎదురు చేసుకోవట్లా. శూన్యగ్రహంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సున్నం రాయించుకుంటా అంటే ఇదేనే? అబ్బా మీ మొగాలు మామూలు అసలు కాదు మరి. ఇప్పుడు మీ మొగాలు ఎప్పుడు మ్యూజియం లో పెట్టడానికి పిల్లల్ని తిట్టడానికి తప్ప దేనికి పనికిరారు. నువ్వు నాకే ఎదురు చెప్తున్నట్టు నీ గ్రహం మీద వక్ర దశలో బాగా తిరుగుతుంది. ఒంటి కాలు మీద నిలబడు. ఏంటి? ఒంటి కాలు మీద నిలబడు. ఒంటి కాలు మీద నిలబడే. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా చిన్న మాట మాట్లాడుతుంది. 10 సంవత్సరాల నుంచి ఒంటి కాలు మీద నిలబెడుతున్నావు నువ్వు. షోలో రోజు కూడా అంతే. ఏదో పాలు లేటుగా తెచ్చారని చెప్పి ఒంటి కాలు మీద నిలబెట్టావు. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నట్టే నీ గ్రహం ఏదో నిరాశతో కుంగిపోతుంది. అక్కడ ఇంకో కాలెత్తు, ఇంకో కాలెత్తు. చచ్చిపోతా చచ్చిపోడా. గ్రహమ బొంగ. గ్రహం పేరుతో వీళ్ళని ఒంటికాల మీద నిలబెట్టలేవు అనుకో, మనకు మోకాల మీద నిలబెడతారు వీళ్ళు. దత్తాత్రేయ ఈడొచ్చాడు మళ్ళీ రైగాడు. ఈ బరువు మోయలేకపోతున్నా, ఒక్కసారి కింద పెడతా. ఒక్కసారి బరువు దించావనుకో నీ జీవితం బొంగులో కలిసిపోద్దిరా. బరువు అంటే ఏమనుకుంటున్నావు? ఆ రాయిలో మీ భార్య ప్రెస్టేషన్ ఉందిరా, నీ జీవితం ఆధారపడి ఉందిరా. ఆ రాయిలో అది ఇది అన్ని ఉన్నాయిరా దరిద్రుడా. నేను ఉంగరాల రాళ్ళ గురించి విన్నాను కానీ ఈ రాయి గురించి ఎప్పుడు వినలేదు దత్తాత్రేయ. ఉంగరాల రాళ్ళతో భార్య ప్రెస్టేషన్ ఏం పోద్ది? బొంగులోది ఈ రాయి మాత్రం ఆ మాత్రం ఉండాలి. ఆ సెట్ చేయి, అలానే ఉంచు, లేకపోతే నీకు పగిలిపోద్ది. దత్తాత్రేయ 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 ఇప్పుడేం చేయలేడు. ఏంటి? చొక్కా మార్చుకొని వచ్చాను, బయటకు వచ్చానంటే వస్తున్నా వస్తున్నా. నీ డబ్బులు పూల పెట్టుకొని తెస్తున్నా. వీడు పూలంటేనే భయం. నువ్వు మారవరా? దరిద్రుడా, పూలు నా మీద జేబులో డబ్బులు పెట్టించుకున్నాడు. మళ్ళా నువ్వు ఏం చొక్కా వేసుకొని వచ్చావురా నువ్వు? తెలుపు. తెలుపు అంటే శాంతికి చిహ్నం, తెలుపు అంటే ప్రశాంతత, తెలుపు అంటే స్నేహ బంధం. నీ తలకారా? నీ తలకారా? నీ తలకాయ డెడ్ బాడీ మీద ఏ గుడ్డ కప్తారా? తెలుపు. నువ్వు పోతే నీ భార్య చీర కట్టదా? తెలుపు. నువ్వు చచ్చిపోతే నీ బూడిద ఏ కలర్ లో ఉంటుందా? తెలుపు. అది మరి తెలుపు అంటే. తెలుపు అంటే మరణం, తెలుపు అంటే మరణం, మృదంగం. అలాంటి తెలుపు చొక్కారు వచ్చి నా దగ్గర రెంట్ అడుగుతావు నువ్వు? దత్తాత్రేయ, తెలుపు గురించి ఇంత భయంకరంగా ఉంటుందని ప్రపంచంలో ఎప్పుడు చెప్పలేదురా నీలాగా. ఏ చొక్కా వేసుకొచ్చిన కలర్ కలర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పడేస్తాను. ఇప్పుడు చూడరా, నా ఒంటి మీద ఏ కలర్ లేదురా, నా ఒంటి కలర్ తప్ప. ఇప్పుడు అంటావురా మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది తీసుకురా. అది వస్తే ఉన్న గ్రహాలు మాడిపోతాయి. నాయి ఏ 1 మంత్ కూడా ఆగలేవా? 1 మంత్ కాదురా దరిద్రుడా, నువ్వు రెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుందిరా. అప్పుడే సంవత్సరం అయిందా? నెలలో ఇస్తే తెలుస్తుందిరా, సంవత్సరానికి ఒకసారి తెల్ల తెలుస్తుందిరా నీకు. ఇంత నాలుకేసుకొని వాండంటే అస్సలు మర్యాద లేదు వీడికి. ఇదైతేనే రెంట్ ఇచ్చాడు కదా, అమ్మయ్యా. రెంట్ ఇచ్చాను బయట ఒకసారి ముందు. ఏంట్రా రెంట్ అడిగితే 2 నోట్లు కింద పైన పెట్టి ఈ వైట్ పేపర్ పెట్టావేంటి? అవును వైట్ మనీ, అవును వైట్ మనీ. ఇది
వైట్ మనీ? అవును, గవర్నమెంట్ వైట్ మనీగా ఎక్కువ ఆడమంటుంది. నువ్వు మనిషిలో జంతువురా నువ్వు? ఈ వైట్ మనీ నాకు బాగుందిరా, బాగుంది. గవర్నమెంట్ ఏమో బ్లాక్ మనీ వాడద్దు అంటారు, ఓనర్ ఏమో వైట్ మనీ మాకొద్దు అంటారు. గవర్నమెంట్ ఓనర్ మధ్య ఒక సామాన్య రెంటర్ నలిగిపోతున్నారు. నువ్వు సామాన్యుడు అట్లా? అసామాన్యుడరా నువ్వు? మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది పెట్టరా? నువ్వు ఏం విప్పినా నా బడ్జెట్ ఆ 2 నోట్లే. అర్థమైందా? నెక్స్ట్ మంత్ కావాలంటే కలెక్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ అంటే నీ బాస్ లో నెక్స్ట్ ఇయర్ అని అర్థం రా. అర్థం భరించలేకపోతే మేడం గారు మీ బోరబండ ప్రోగ్రామ్ కి వస్తాను మేడం. ఈ సమస్యను మీరే తీర్చాలి మేడం. ప్లీజ్ మేడం, పరిష్కరించండి మేడం ప్లీజ్. ఈ సమస్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నేను మీకు సమస్యను అవుతా. అంటే మీ ఇంట్లో రెంట్కుంటానని అర్థం. దత్తాత్రేయ పోయలేక చేస్తున్నా. అరే దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? కొండను మోసినా రాయిని మోసినా పెళ్ళాం టార్చర్ ని భరించాలని అర్థం. ఏం చేయాలి? పెళ్ళాం టార్చర్ భరించడం తప్ప ఏం చేయలేమని అర్థం అని చెప్తున్నాను రా. ఆ ముక్క 3 సంవత్సరాల ముందే చెప్పొచ్చుగా. ఎలా చెప్తా? ఒక రోజు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నేను లిఫ్ట్ అడిగితే ఇచ్చావరా నువ్వు? ఇచ్చావా? ఇవ్వలేదని 3 సంవత్సరాలు నాతో రాయి మోయిస్తా. మరి మోయించరా? ఒక్క నిమిషం ఉండు. ఏమే ఒకసారి బయటికి రా. దీని మీద ఏరా. నా పెళ్ళ మీద వేద్దాం అనుకున్నా, నువ్వు కూడా వాడికి పెళ్ళాని కదా, అందుకే వేసా. అసలు నిన్ను కాదు. కరెక్ట్ చెప్పావురా. ఇదిగో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. అరే సుధీర్, డాడీ మన ఇంట్లో భోజనాలు పెడుతున్నాను, అందరు పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రా. భోజనాలా? డాడీ అరే నా పిల్లలకి భోజనాలు పెట్టడం అకేషన్ ఉండాలరా. డాడీ రష్మిని కూడా తెమ్మంటారా? రష్మియా నిన్ను కిట్టయ్య బాబు గారు, పిల్లలందరూ భోజనానికి వస్తున్నారు. బాబు గారు ఈ రోజు పిల్లలందరూ నా ఇంట్లో భోజనం చేసి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి కిట్టయ్య. బాగుండేవు కానీ అంతా అన్ని ఐటమ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయిగా? అంతే ఓకే బాబు గారు. అది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఐటమ్లు తిని. నమస్తే. నమస్తే ప్రకాష్. భోజనం అంటే ఫస్ట్ నువ్వే వస్తాను నాకు అర్థమైంది. దుర్గారావు ఏడు ప్రసాద్ అంటే మీరు టీమ్ లీడర్ మాత్రం పిలిచారు కదన్నయ్య, అందుకే దుర్గారావు ఏడు అన్న. అంటే ప్రకాష్ నువ్వు టీమ్ లీడర్ గా ఎవరి వల్ల కొనసాగుతున్నావో వాళ్ళని తెచ్చుకుంటే బెటర్ అని అన్న. అంతే, నువ్వేం ఫీల్ అవుదా? అంత బానేగా? ఓకేనే. ఒకటే వచ్చావా? ఒకటే. డాడ్ ఏ సుధీర్, వాట్సాప్ డాడ్? మై సాన్ డాడ్ ఏం డాడీ సడన్ గా భోజనం ఇదంతా? నా బిడ్డలకి నేను ఎప్పుడైనా పెట్టొచ్చురా. దానికి ఏమైనా అకేషన్ ఉండాలా? దానికి ఏమైనా ఇది ఉండాలా? తెలుసు డాడీ, మీరు చాలా మంచి. మరి ఏ వెంకీ వచ్చావా? వెరీ గుడ్. వచ్చేసావా? సార్ అరే మీరిద్దరు వచ్చారేంట్రా? అరే టీమ్ లీడర్ రమ్మని చెప్పారు కదా సార్. ఓ మీ టీమ్ లీడర్ అయ్యారు కదా, సెట్ మర్చిపోయాను నేను. మీ స్కిట్ లో కోఆర్డినేట్ ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ డ్రెస్సింగ్ లో మాత్రం 100% కోఆర్డినేట్ ఉంటుంది రా ఇది. నమస్కారం సార్. ఏ ఆర్పి నువ్వు కాలు కొట్టుకుంటే ఎంటర్ అవ్వలేవారా నువ్వు? ఇలా అంటే వెంకటేష్ గారు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు సార్, ఇలా అంటే నాగార్జున గారు, ఇలా అంటే ఆర్పి. వీపీ అంటున్నారా బయట? వీపీ అంటున్నారా? బాబు గారు రోజా ఇక్కడ అందరికి లంచ్ అయిపోయిందండి? లేదు ఇంకా పెట్టలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. అబ్బా వీళ్ళందరి కోసం వేడి వేడిగా డిన్నర్ ప్రిపేర్ చేశాను ఇంట్లో, త్వరగా పంపించండి. తప్పకుండా రోజా, లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు మనకి డిన్నర్. మిరపకాయ పులుసు మర్చిపోకండి. వంకాయ పులుసు కూడా చేసి పెట్టండి. మిరపకాయ పులుసు కిట్టయ్య ఆ గిన్నెలు తీసుకురా. ఈ రోజు భోజనాలు తిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలరా నన్ను. ఫస్ట్ నా కొడుకుతో స్టార్ట్ చేస్తా. దొంగ మనసు దోచుకుంటాడు వీడు మనసు దోచుకోవాలంటే వీడే. తినరా కిట్టయ్య. ఏం ముఖం పెట్టుకుని అన్నం తింటున్నావురా నువ్వు? సిగ్గు లేదురా అన్నం తినడానికి? స్కిట్ లో ఏం పీక్కున్నావు అని తింటున్నావురా అన్నం నువ్వు? డాడీ నిన్ను కాదు, నువ్వు తిను. నిన్ను కాదు కిట్టయ్య. సారీ డాడీ. ఏ రా సిగ్గు లేదురా నీ బతుకుచ్చాడా? నేను ఇంత తిట్టినా కూడా 5,000 నోట్లు ఎలా వెళ్తున్నాయి రవి?
మరి ఇదేదో వ్యాపారం తేడా కొంత ఎట్లారా? డాడీ నేను అన్నీ అంటాను, నాకు అర్థమైంది. అవునరా, నిన్నే అంటున్నా. డాడీ నిన్నే అంటున్నా. డాడీ డాడీ అన్న దగ్గర నుంచి నీ స్కిట్ లో వేడి తగ్గిపోయిందిరా. స్కిట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ బయట ఉండదు, బయట ఉన్న పర్ఫార్మెన్స్ స్కిట్ లో ఉండదురా నీకు. డాడీ నన్ను అంటారేంటి డాడీ మీరంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? నా ఫోన్ లో స్క్రీన్ షాట్ చూడండి, మన ఇద్దరం దగ్గర ఫోటో పెట్టుకున్నా. అవునరా, నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రొఫైల్ పెట్టుకుంటావు, బయటికి వెళ్తే ఇంకొకటి ప్రొఫైల్ పెట్టుకుంటావు. రైట్ కరెక్ట్. డాడీ ఇంకోసారి నరికిపో. సారీ ప్రకాష్, సారీ. పర్వాలేదు. వాడి ఎమోషన్ లో నీకు భోజనం పెట్టడం మర్చిపోయా. మొహమాట పడకుండా తిను ప్రకాష్, మొహమాట పడ. అనే పచ్చంకాయ తిను ప్రకాష్, నీకు ఆకలి ఎక్కువగా. ఎంత ఆకలైనా పచ్చంకాయ ఎలా తింటానన్నా కదా. బండని వంకాయ పండని స్కిట్ ఎలా ఉంటుందో తెలుసా ప్రకాష్? అన్న 5-6 స్కిట్లు గెలిచాను కదన్నా. రే నువ్వు గెలవలేదురా, నేను గెలిపించా. నిన్నే కాదురా, ఇక్కడ ఉన్నవా నిన్ను 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 అమ్మయ్య నన్ను కాదు, నిన్ను కూడా అందరిని గెలిపించడానికి ప్రతి గురువారం ప్రతి శుక్రవారం నేను ఓడిపోతున్నాను. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంకింది పాపం చినబోకుమా. బాబు గారు మీ తూటా లాంటి మాటల కన్నా ఈ పచ్చంకాయలు తినడం బెటర్ అనుకుంటానన్నయ్య. పచ్చి వంకాయలు తింటాను అంటున్నావు కానీ నెక్స్ట్ టైం బాగా చేస్తాను, స్కిట్ బాగా చేస్తాను అన్నయ్య అని అంటున్నావు రా నువ్వు. ఎలా రా మార్చేది? నీ స్కిట్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో లేచాను? 4 నిమిషాలు నా స్పిచ్ కే నువ్వు అలా లేస్తే సంవత్సరం నుంచి నీ స్కిట్ లో పెట్టిన టాస్క్ నేను ఎన్నిసార్లు లేవాడరా? అంటే సార్ అది నా ఇంట్లో బాత్రూమ్ లేదు, బాత్రూమ్ ఉన్న బాత్రూమ్ లో నీళ్ళు లేదు. ఇన్నిసార్లు సార్ చెప్తా ఉంటే ఊరికి సార్ చెప్పినప్పుడు వినాలా? ఏరా ఆర్పి సార్ నా ముందు అవినాష్ ఉన్నాడు సార్. వాళ్ళు ఉన్నా కూడా లేనట్టే గాని మీకు చెప్పేది అర్థం కావట్లా. ఒక లైన్ అప్ ఉండాలి, ఇలా జంపింగ్ సిస్టమ్ గురించి పెద్ద మనుషులు మీరు. జంపింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ స్కిట్ లో డైలాగ్ ఎన్ని జంప్ అవుతాయో తెలుసారా నీకు? ఇప్పుడు ఏమైంది నాకు అర్థం కదా. అసలు ఎలా ఉంటది? ఎలా ఉంటది? నీ జుట్టులాగా స్కిట్ కూడా చందర విందర గందర గోళంగా ఉంటదిరా. మాట్లాడితే కాలు కొడతావేంట్రా? నువ్వు కాలు కొట్టిన ప్రతిసారి నీ 2 కాలు విరిచేసి కోలాటం ఆడాలని ఉంటుందిరా. ఇక్కడ రా ఒకసారి. కిట్టయ్యా బాబు గారు తీసుకొచ్చి వాడి కాలు కట్టది. సార్ ఏం సార్ ఇది? కత్తి అది. కత్తి అది సార్, కాళ్ళ కట్టింది. కాలు కొట్టు సార్. మీకు అర్థం కావట్లా, మొత్తం తెగిపోతా సార్. కాలు కొట్టు ఆర్పి. సార్ నేను చెప్పి కాలు కొట్టురా. అది ఇంకోసారి కాలు కొట్టావనుకో, ఇప్పుడు కిందే కట్టాను, నెక్స్ట్ టైం కత్తి మోకాల మీద కడతాను, అప్పుడు ఏదేదో తెగుతాయి నీకు. ఈ కాలు కొట్టుకునే బదులు స్కిట్ కొట్టడం బెటర్ గా ఉంది సార్. అది నువ్వు తెలుసుకోవాలరా. బాబు గారు లంచ్ ఇక్కడ అయిపోయిందండి? కాలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ అయింది. వేడి ఇంట్లో డిన్నర్ వండి వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానండి నేను అక్కడ. మేడం మీరు బయలుదేరండి, మీకు దండం పెట్టి లంచ్ కలిసి మీరు పోండి. సార్ బాబు గారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేను వీళ్ళకి పంపిస్తాను. లంచ్ డిన్నర్ మంచిగా రెడీ చేసుకో రోజా. నువ్వు చిన్న ఎమోషన్ అంతే. నా బిడ్డలని ఆతృత తప్ప వేరేదేం లేదురా. అంత క్లాస్ మేక్ చేసి మళ్ళీ బాబా వాళ్ళకి కూల్ చేశారు. అరే కడుపు నిండా తినాలరా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం రా. ఈరోజు లంచ్ లేదు. మీకు మార్కులు ఇస్తుంటే ఆ మార్కుల పొడి ఎంత సిగ్గుపడుతుందో తెలుసారా? 5 ఏమో 5వ తనం విడిచి వెళ్ళిపోతానంటుందిరా. 6 ఏమో వెక్కిరిస్తుందిరా.
ఏడేమో ఏడుస్తుందిరా, 8 పక్క దేశానికే వెళ్ళిపోతానంటుందిరా, 9 వీళ్ళతో నాకు సంబంధమే లేదంటుందిరా, 10 సార్లు ఊరేసుకొని చచ్చిపోతానంటుందిరా. జీవం లేని అక్షరాలే అంతలా బాధపడుతుంటే జీవంలో ఉన్న నేను ఎంతలా బాధపడాలరా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. సారీలు మాట్లాడితే సారీలు. అరే మీరు చెప్పిన సారీలు నేను రాసుకొని ఉంటే ఈ రోజు రామకోటి అయ్యేదిరా. ఆ రామకోటి బుక్ ని కోటిలో అమ్మితే ₹1,00,00,000 వచ్చేదిరా. సారీ రా, చిన్న ఫ్రస్ట్రేషన్. తినండి. ఎక్కడికి వస్తారు తినండి. అరే ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. ఆ పిచ్చి తల్లి ఏం చేసిందిరా మీకు? రూట్ మారింది. మీరు చేసే పిచ్చి పిచ్చి కామెడీతో టీనేజ్ లో ఉన్న రేష్మికి ముఖం మీద వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. మొన్న ఎవడో పిలిచి వృద్ధపు పింఛన్ కూడా ఇచ్చేసి వెళ్ళాడంట. అరే ఒక్కడికి కామెడీలో ప్రవేశం లేదు, కానీ గృహ ప్రవేశాలు మాత్రం చేసుకుంటున్నారా. ఇది అసలైన కామెడీ. తినండి తినండి. సారీ చిన్న ఫ్రస్ట్రేషన్. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. నేను రోజా ఏం అడిగామరా మిమ్మల్ని? మీ ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగామరా, ఇంత కామెడీ అడిగామరా, అది కూడా నేను శారీరకంగా నవ్వుతున్నాను కానీ మానసికంగా ఎంత బాధపడుతున్నానో తెలుసారా? ఏడుస్తున్నాను రారే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. మీ అందరి గుండెలు లబ్డప్ అని కొట్టుకుంటే బాబు గారి గుండె జబర్దస్త్ అని కొట్టుకుంటుందయ్యా. డాడీ నాకు అర్థమైపోయింది డాడీ. మీరు ఎన్నాళ్ళు దేనికి ఏడుస్తున్నారు, మేము కంపల్సరీగా చేసేస్తాం. డాడీ మా అందరి గురించి చెప్పారు, చెమ్మక్ చంద్ర గురించి చెప్పలేదేంటి? వాడిని అన్ని కోణాల్లో చూశాను రా, వాడు ఏ కోణంలో ఏం తప్పు రావట్లేదురా, కనబట్లా. మీరు అద్దం మీద బాత్రూమ్ ముందు కూర్చుంటే మీరు అందరు కనబడుతున్నాడు కానీ వాడు కనబడట్లేదురా. భజన్ భజన్ భజన్. ఒక్కసారి తీయండి డాడీ. నాగబాబు గారు చంద్రంలా మారిపోయాడు సడన్ గా. మా స్కిట్లేమో అవునా స్కిట్లా, నువ్వు పక్కడు పిల్లలు లేపుకెళ్ళిపోయారు సార్, అది మీటా? ఏం మాట్లాడదాం నేను, ఏం మాట్లాడదాం? లేనిపోయిన అన్ని బాబు గారికి ఎక్కించి మా మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి నువ్వు పాజిటివ్. బొంగేం కాదు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని. ఏమండి నేను ఈ మధ్య కాలంలో రష్మి లాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? యోగా ఉంది, యోగా చేస్తావా? యోగా నేర్చుకుంటానండి. నేను యోగా మాస్టర్ ఫోన్ చేస్తా, యోగా బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి, నాకు తెలుసుగా. నేను వచ్చేస్తాను. ఏమందది? నువ్వు మంచి లా ఉన్నావు, అందంగా ఉన్నాను చెప్పింది అంటే మీకు అర్థమైంది కదా సార్. నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. యోగా మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా ఇప్పుడు. చూద్దాం. ఆల్ ది బెస్ట్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హలో యోగా మాస్టర్, మా ఆవిడకి యోగా నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదనగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవరైనా నా ఇంటికి తీసుకెళ్తాడు. కరెక్ట్ గా ఉంది పేరు. ఏదైనా కరెక్ట్ ఉంటుంది, నా లైఫ్ కరెక్ట్. వచ్చాడు నీకు మొగుడు వచ్చాడు.
బంకమట్టి భాస్కర్. మీరు యోగా టీచర్ పళని. మా ఆవిడకి యోగా నేర్పాలి మీరు. తప్పకుండా నేర్పుతాను. నేర్పండి. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్ 40,000 తీసుకోండి. బోనస్ ఇస్తాను, నాకేం నో. బంగారం ఈ యోగా మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం ఫోన్ వచ్చింది. హలో అవునరా యోగా నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇంతక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు, ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ని బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రశ్మి, 30,000 అన్నాడు, 500 అన్నాడు నా ఫేస్ వాల్యూకు. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మా ఆవిడ స్లిమ్ అయిపోవాలి. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నా. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ అక్కర్లేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు మాకు యోగా మాస్టర్. మీరు వదిలేయండి. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. కనిపించకుండా చేస్తాడు. రండి స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. ఎంత మర్యాద చూడండి, పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు యోగాలో తొలి అడుగు వేశారు. యోగా అంటే కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను యోగాలో కొత్త ప్రయోగాలు చేస్తాను. పట్టుకొని ఎప్పుడు ఏలాడను. యోగా గురించి తెలుసా? తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి, అర్థమైందా? అర్థమైంది. పల్లరి గారు, మన నిశ్చాసం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లరి గారు కొద్దిగా మీ చెయ్యి అందిస్తారా? కంట్రోల్. సార్, నేను రైట్ పర్సన్ ఏరుకున్నానా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాగా. లేదు మేడం, రైట్ పర్సన్ కాక లేదు, మంచోడేరా. మీరు చెప్తే ఓకే. ఈ యోగాని రౌండ్ యోగా అంటారు. వృత్తాసనం అంటారు అనమాట. ఆ రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు, మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని. రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. 2 చేతులు ముందు పెట్టి. అదో చూడు సార్, మొత్తం రైట్ పర్సన్. మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావేంద్రా? ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. అలా కలుగుతుంది ఎక్కడ? నా బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అరే పలని, నువ్వు బాగా నేర్పినవురా. చాలే, రేపు పొద్దున రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటగా కాలిపోయింది, గంట అంటే వరకు మారిపోతుంది. రేపు పొద్దున రాపో, వెళ్ళిపో. కావేరి గారు, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది రేపంచని యోగాల. అది గుర్తు పెట్టుకోండి. లోపలికి పోదాం. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు, పాడబట్టు. బ్రదర్ భాస్కర్, ఎవరో ఇంత రాత్రి పూట ఇంత రాత్రి పూట వచ్చింది. మీ ఆవిడని పంపించు బ్రదర్, యోగా నేర్పిస్తా. నీ మైండ్ దొబ్బిందారా? రాత్రి పూట నా భార్యని పంపు, యోగా నేర్పుతా అంటావు. 2 ఆసనాలు చెప్పేసి వెళ్తాను. 2 ఆసనాలు నీకు వేరే స్టూడెంట్ లేరా? నా పిల్లమే నేర్పియాలా నీకు అన్ని? వేరే స్టూడెంట్ ఉన్నా కూడా నేర్చుకునే స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రదర్. రేపు పొద్దున్న నేర్పు, నువ్వు వెళ్ళిపోయి. ఏమండి, మీ ధ్యాస మాత్రం శ్వాస మీద పెట్టకుండా నా మీద పెడతారుగా.
పెట్టింది రైట్ పర్సనేనా 500 రూపీస్ తీసుకున్నాడంటే రైటే కదా. రైట్ పర్సన్ ఉంటారు. పడుకుందరు రండి. అమ్మ ఇంట్లో అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ట్రై చేసి ఈ భాస్కర్ ఇబ్బంది పెడుతున్నా గానీ తప్పట్లేదు. బ్రదర్ భాస్కర్ ఎవర్రాది మళ్ళీ రాత్రిపూట? అరే నీ ఉద్దేశం ఏందిరా? యోగా వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మరికి నా ఇంటి చుట్టూ తిరగదు చెప్తానా, మంచి కూడా చెప్తానా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దురు రండి. నేర్చుకో. అరే ఫలాని అలా సాపలో నా పక్కన నీ పక్కన నా భార్యను పడుకోబెట్టినవేంట్రా? శవాసనం బ్రదర్. శవాసనం అంటే ఒకే సాపలో ఇద్దరు పడుకోనా? ఇంకో శాప ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలి చెప్పండి. ఇప్పుడు కావేరి గారు మీ శ్వాసని స్లోగా లోపడి తీసుకొని నెల ఈఎంఐ పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కాదు చాలు, మస్తు నేర్పినావు. ఓగా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రేపు పొద్దున వచ్చి నేర్పు. రేపు పొద్దున ఏం మాట్లాడు మీకు అసలు అర్థమవుతుందా? పరాయి వాళ్ళ ముందు పరువు పోతుందండి. అయ్యో వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడుతుంటే నీకు పరువు పోతుందానే మెంటల్ దానా? లోపల పద. లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వాన్లో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదనే. ఒక్క నిమిషం ఉండు, లోపల వెళ్ళి వాటర్ తీసుకురా. అంతలోపు ఒక ఆసనం వేపిస్తాను. వెళ్ళండి నీళ్ళు తీసుకురండి. ప్రతిదానికి రైట్ పర్సన్ కాదంటావు? పల్లవి గారు ఈ ఆసనాన్ని ఏమంటారు? ఉయ్యాల జంపాల ఆసనం అంటారు. నీ వీపుకు నా వీపు కల్పించి ఏమో అంటాను. ఉయ్యాల జంపాల ఆసనంలో ఉన్నాం బ్రదర్. ఉయ్యాల జంపాల ఆసనం మీద వీపు తగిలించి నువ్వు లేకలే. కావేరి గారు మీరు ఆసనం నేర్చుకోవాలన్న సంకల్పాన్ని పాడు చేస్తున్నాడండి మీ ఆయన. ఏవండి ఎందుకు ఏ ఆసనం? పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? పుస్తకాలు గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం యోగా బుక్ లో చూపెట్టరా బ్రదర్? మనం తెలుగు భాష మాట్లాడతాం. తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏవండి మనం ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లవి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. ఏమండి మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి తీసుకొని వస్తారని నాకు 6th సెన్స్ ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది. మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా. ఆవిడ మీద ఒక చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. అబ్బా నువ్వు నడువు లోపల బయట పో. ఇదే ఆసనం రా. ఇది గొలుసు ఆసనం. మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లవి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. యోగాలో నిష్ణాతురాలు చేయి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లవి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా? కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. The
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నా చిన్నప్పుడు నన్ను టీచరు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగింది. నేను బిజినెస్ మ్యాన్ ని అవుతాను టీచర్ అన్నాను. అది నిజం చేయడానికి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తే కూరగాయల రేట్ పెరిగింది. నేను కూరగాయల రేటు స్టార్ట్ చేస్తే చికెన్ రేట్ పెరిగింది. ఇలా బిజినెస్ మీద బిజినెస్ చేయడం వల్ల నాకు వడ్డీ మీద వడ్డీ బారు వడ్డీ పెరిగింది నా ఐటమ్. నన్ను విధి 50% ఆడుకుంటే ఇది నన్ను 50% ఆడుకుంది నా ఐటమ్. నేను చీరల బిజినెస్ పెడితే ఇది వచ్చి ఫ్రాకులు అడిగింది. పోనీ నేను ఫ్రాకుల బిజినెస్ పెడితే ఇది వచ్చి మిడ్డీలు అడిగింది. మోని నేను మిడ్డీల బిజినెస్ పెడితే ఇది వచ్చి ఇంకా చిన్న డ్రెస్సులు లేవా అని అడిగింది. బికినీ ఇది చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటూ పక్కనే ఉన్న కిడ్స్ వేర్ ని డెవలప్ చేసింది. నన్నేమో గంగలు కలిపింది ఈ ఐటమ్. దేవుడా నీకు దండం పెడతా దేవుడా. బిజినెస్ పెట్టడానికి మంచి అడ్డానిచ్చావు, షాప్ నిండా మంచి ఐటమ్లు ఇచ్చావు, కస్టమర్ని ఎక్కడిచ్చావు? అప్పులోని మాత్రం బాగా ఇచ్చావు నా ఐటమ్. ఈ రోజు కస్టమర్ని పంపించలేదనుకో నువ్వు నా చేతిలో చచ్చావు నా ఐటమ్. నీకు దండం పెడతా దేవుడా, ఒక్క కస్టమర్ని పంపించు, లేకపోతే బిజినెస్ అనే థీమ్ వేస్ట్ అయిపోతుంది, ఐటమ్ అనే మేనరిజం వేస్ట్ అయిపోతుంది. కస్టమర్ వచ్చేస్తుంది. నా బిజినెస్ వర్కౌట్ అయింది. పొద్దున కత్తి లాంటి ఫిగర్ తో పడి చెప్పు నా ఐటమ్ నీకేం కావాలి? ఏంటి ఐటమ్ అంటున్నావు? ఐటమ్ అనేది నా మేనరిజం. నీకేక ఐటమ్ కావాలని అడుగుతున్నాను ఐటమ్. నాకు డైలీ యూజెస్ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి. నువ్వు డైలీ ఏం యూజ్ చేస్తావు నాకేం తెలిసిన ఐటమ్. వాట్ యు మీన్? ఈ డైపర్ తీసుకోండి. డైపరా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ముందు నువ్వు డైపర్ తీసుకో, తర్వాత నేను పెళ్లి చేస్తానులే. అంటే ఒక డైపర్ కోసం నేను పెళ్లి చేసుకోవాలా? పోనీ 2 డైపర్లు తీసుకో. దీని మీద మంచి స్కీమ్ కూడా ఉంది నా ఐటమ్. ఏంటది? 2 డైపర్లు కొంటే ఒక పిల్లోడు ఫ్రీ. పిల్లోడు ఏంటి? నువ్వు అందంగా ఉన్నావు, నేను వయసులో ఉన్నా, నువ్వు అంటే పిల్లోడు అని వచ్చేస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది. క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నావు దొంగ. నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఏం చేస్తాను మేడం, నేను స్కిట్ రాసుకునేటప్పుడు మామూలుగా రాసుకుంటున్న ఐటమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అనేసరికి డైలాగ్ కొద్దిగా ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నాయి. నీ ఎక్స్ట్రా ఆపి నన్ను ఇంప్రెస్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు. మీరు అలా మాట్లాడకండి మేడం, నేను రొమాంటిక్ అయిపోతా. వీళ్ళు బిజినెస్ థీమ్ ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు కానీ ఐటమ్ బేసికల్ గా నేను మంచి రొమాంటిక్ వెళ్ళాను తెలుసా నా ఐటమ్. నువ్వు రొమాంటిక్ అవడం కాదు, నా బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ అవడానికి ఏదైనా మంచి చాక్లెట్ ఉందా? నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా చాక్లెట్ తింటున్నాడా? అవును. అయితే ఇమీడియట్ గా బాయ్ ఫ్రెండ్ ని మార్చుకుని ఐటమ్. ఎందుకు? వాడు తినాల్సింది తినడం మానేసి చాక్లెట్ తినుకుంటూ కూర్చున్నాడు ఐటమ్ కాడాడు. పనికి మాల ఎదోళ్ళందరూ బిజినెస్ చేస్తే ఇలాగే ఉంటుంది నా ఐటమ్. పొద్దున బోని కొట్టి వెళ్ళమంటే నా మేనరిజం నాకే కొట్టి వెళ్తుంది నా ఐటమ్. అరే తమ్మి జర గడ్డంకి ఎక్కువ ఇక్కడ సెలూన్ షాప్ ఎక్కడ ఉన్నదిరా బాయ్? పక్క గల్లీ ఉంది చూడు, ఈ గల్లీ. ఐటమ్లు అమ్మితే బిజినెస్, అదే ఐటమ్లు వాడితే సెలూన్ షాప్. నాకు దగ్గర బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, చైర్ ఉంది, కస్టమర్ కూడా. సార్ ఇదే సార్ సెలూన్ షాప్. సెలూన్ షాపా? అవును సార్. సెలూన్ షాప్ ఏంద్రా బాయ్ ఇట్లున్నది? నాదంతా కార్పొరేట్ స్టైల్ సార్. కార్పొరేట్ స్టైల్ అంతా చిత్రం చేస్తారు. ఏమ్రా బాయ్ సీల్లని ఇప్పుడు తీస్తున్నావు? సార్ నాదంతా ఫ్రెష్ ఐటమ్ సార్. నాది నా చెప్పాను కదా నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. కార్పొరేట్ స్టైల్ అంతా చిత్రం చేస్తారు. అరే మీ కార్పొరేట్ లో కనీసం కచ్చిపోయారా బాయ్? ఓ సార్. ఏమ్రా నాకచ్చి నాకేస్తున్నావు? నేను చెప్పాను కదా సార్ నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. ఏమ్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది. పేస్ట్ వాసన? సార్ కార్పొరేట్ సెలూన్ లో సేవింగ్ కి పేస్ట్ వాడతారు సార్. మీకు తెలియదా? మీరు కార్పొరేట్ సెలూన్ కి ఎప్పుడు వెళ్ళలేదా సార్? అదే తమ్మి నేను ఎప్పుడు కార్పొరేట్ కి వెళ్తా రాబోయ్, నువ్వు కార్పొరేట్ కాదని చెక్ చేస్తున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి మేడం, రండి. ఏంద్రా బాయ్ కాయ కట్ చేసి నా కళ్ళ మీద పెట్టినావు? మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను మేడం. నేను రష్మిని జబర్దస్త్ యాంకర్ ని. అవును కదా, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాను ఐటమ్. ఏంటి ఐటమ్ అంటున్నావు నన్ను? హలో నువ్వు అంత ఐటమ్ కాదు, నీకు అంత లేదు కూడా. ఐటమ్ అనేది నా మేనరిజం. మేడం ఒక ఫోటో ప్లీజ్. ఫోటో హక్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? అదే నేను అడుగుతున్నా, నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నావు? ఐటమ్ దుర్గా నెయ్యి కాదు, దుర్గా నెయ్యి. హలో మైండ్ యువర్ బిజినెస్. అదే నేను చెప్పేది, మైండ్ పెట్టుకొని యాంకరింగ్ చేయని ఐటమ్. ఈ ఎక్స్ప్రెషన్ స్టేజ్ మీద ఇస్తే రేటింగ్ అయినా బాగా వస్తుంది కదా ఐటమ్. మీరు అందరూ జబర్దస్త్ టీమ్ లీడర్ తో ఫ్రీగా ఉంటారు, మాతో కూడా కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు కదా మేడం. అది ఎంత యాక్టింగ్. ఇది కూడా యాక్టింగ్ అనుకోండి. సార్ నీ సేవింగ్ తీస్తాను సార్. 1 సెకండ్ సార్, కొద్దిగా నోడతారు. తమ్మి నోట్ల నీళ్ళు పోసినవేంద్రా బాయ్?
గడ్డం నానేంది లోపల వేరు నానితేనే కదా గడ్డం తీసేది. నేను నానుడేంద్రా అంత చిత్రం చేస్తారు. చెప్పండి మేడం మీకేం కావాలి? నాకు నెయిల్ పెయింట్ ఉందా? నెయిల్ పెయింట్ నా దగ్గర నెరోలాక్ పెయింట్ ఉంది మేడం. మేడం ధర తక్కువ నాణ్యత ఎక్కువ. మీ నెయిల్ అయినా ఉడుతుందేమో కానీ ఈ పెయింట్ మాత్రం ఊడుతుంది మేడం. కావాలంటే మీ మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెయింట్ గింట్ అనుకో. హలో అనసూయ, ఏంటి డ్రైవర్ కావాలా? ఇప్పటికిప్పుడు డ్రైవర్ కావాలంటే ఎక్కడ దొరుకుతారు అనసూయ? డ్రైవర్ రెడీ మేడం, డ్రైవర్ రెడీ. నేను మంచి హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్ని మేడం. ఇగో కాసేపు మూసుకుంటావా? డ్రైవర్ గీవర్ అనుకుంటూ పగలే. అనసూయ నిన్ను కాదు, ఏంటి సింగర్ కావాలా? సింగర్ ఇంకా సెట్ అవ్వలేదు, ఏదో సింగర్ సెట్ చేస్తానుగా. నా గొంతు శృతిలోనా అనసూయ సింగర్ కన్ఫర్మ్ అయిపోయాడు. నా ఐటమ్ నువ్వేం టెన్షన్ పడు, కన్ఫర్మ్ చేసుకో. మధ్యలో నీకేమైనా? అనసూయ నిన్ను కాదు. ఏంటి అనసూయ డాన్సర్ కూడా కన్ఫర్మ్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? అన్ని నేనే చూసుకోవాలా? ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్ బు బు బు. అనసూయ డాన్సర్ కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. నువ్వు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకున్న ఐటమ్. అసలు నువ్వేం చేస్తున్నావురా? డ్రైవర్ అంటావు, సింగర్ అంటావు, డాన్సర్ అంటావు. ప్రపంచంలో నువ్వు చేయలేని పని అంటూ ఏదైనా ఉందా? ఉంది మేడం. ఏంటది? నేను తల్లిని కాలేదు మేడం. స్టూపిడ్, ఐ హేట్ యు. స్టాప్. అరే తమ్మి నాకు గడ్డం గీరా భయ్, నేను పెళ్లి పోవాలి. నేను అనవసరంగా కమిట్ అయ్యాను. మేడం రండి మేడం. ఏం కావాలి మేడం? నా మొగుడు కావాలి. దొరుకుతాడు మేడం, 30% డిస్కౌంట్. దొరికిండు. ఓ నీ మొగుడా? ఏం రా తమ్మి మొత్తం నా పిల్లం లెక్కన కొడుతున్నావు. పెళ్ళాన్నేరా నేను. ఆగులచ్చి గడ్డం గీకాలంటే గడ్డం నానాలే కదా. గడ్డం నానాలా? అవేమన్నా బట్టరా? బట్టేవా? ఏందా నువ్వు? ఏంద్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది? ఇచ్చినా కార్పొరేటర్ అంతా పేస్ట్ వేసే గీకుతారు తెలుసా నీకు? నువ్వు నా చేతిలోనే అవలగాడు అవుతా అనుకున్నావు, అందరి చేతిలో అవలగాడు అవుతున్నావు. చైనా బజార్లో ఎవరైనా షేవింగ్ చేసుకుంటారా? నేను అదే చెప్పానక్క. నేను అదే చెప్పా. చైనా బజార్ లో సేవింగ్ చేయకూడదా? చైనా బజార్ లో మసాజ్ చేయకూడదా అన్నాడక్క. కాసేపు అయితే బాగా మసాజ్ కూడా స్టార్ట్ చేసేవాడినక్క. నాకు ఇంట్లో మసాజ్ చేయమంటే చేయవు కానీ వీడికి వచ్చి శాండ్విచ్ మసాజ్ కావాలి. కాదే అర్థం చేసుకోలచ్చి. అర్థం అరే దారికారు లెక్క తిరిగేటోని. అబ్బా నాశనమైపోతావురా నువ్వు. నేను ఎందుకు నాశనం అవుతా? ఇచ్చిన వాళ్ళు నాశనం అవుతారు, బిజినెస్ ఇచ్చిన వాళ్ళు పురుగులు పడతారు. నేను పట్టింది బిజినెస్ టైం చేద్దాం అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ థీమ్ అయిపోయింది.